నిర్గమకాండము 9వ అధ్యాయం యొక్క సారాంశము, ఒక ప్రాముఖ్యమైన అంశం మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నా. ఈ 9వ అధ్యాయములో మరొకసారి దేవుడు తన ప్రజలు విమోచించడం కొరకు మోషేను ఫరో ఎదుట పంపించడం, మాటికి పంపించడం, కానీ ఫరో వినకపోవడం. దేవుడు తన తెగుళ్లను భూమి మీద, ఐగుప్తుల మీద ప్రాముఖ్యంగా, విస్తారంగా, భయంకరంగా తన బలమైన హస్తము చాపి కుమ్మరించబడ్డం అనేది ప్రాముఖ్యంగా ఈ అధ్యాయం మనం చూడొచ్చు. మొదట పొలములో ఉన్న ప్రతి పశువులను, అవి గొర్రెములు కానివ్వండి, అవి గాడిదలు కానివ్వండి, ఒంటెలు కానివ్వండి, ఎద్దులు కానివ్వండి, ప్రతి పశువుల మీద, గొర్రెల మీదకి దేవుడు భయంకరమైన తెగులు రప్పించి ఆ పొలములో ఉన్న లేకపోతే బయట ఉన్న ప్రతి పశువులు కూడా ఈ భయంకరమైన తెగులను బట్టి మరణించడం అనేది ప్రాముఖ్యంగా కనపడుతుంది. ఐగుప్తు దేశమంతటా ఈ భయంకరమైన పశువుల చావు భయంకరమైన నష్టమును కలిగించినప్పటికీ ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలను విమోచించడానికి, ఇశ్రాయేలు ప్రజలను పంపించడానికి ఏమాత్రం కూడా సాహసించలేదు, ఇష్టపడలేదని మీకు మనవి చేస్తున్నాను. అక్కడితో ఆగకుండా దేవుడు, ఇదిగో నా ప్రజలను పోని అని దేవుడు మాకు సెలవు ఇచ్చిన మాటను ఇదిగో మీకు జ్ఞాపకం చేస్తానని చెప్పినప్పటికీ మరలా పోనీయకపోతే ఈసారి ఇదిగో మనుషుల మీదే కాదు, పశువుల మీదే కాదు, ప్రతి వారి మీద దద్దుర్లను కుమ్మరిస్తానని ఇదిగో ఆవపు ధూళిని చేత పట్టుకొని అది ఆ బుగ్గిని ఆకాశం వైపు చల్లి ఫరో ఎదుట ఆ ధూళిలో వచ్చే సన్నపు ధూళిని ఇదిగో భూమంతటి మీద వ్యాపింపచేసి ఐగుప్తు దేశమంతటా ఇదిగో ప్రతి ఒక్క మనుషులను, పశువులను ఆ దద్దురులతో నింపినప్పుడు దుఃఖం ఏంటంటే, ఆశ్చర్యం ఏంటంటే, వారి ప్రక్క నిలబడిన శకుండగాళ్ళు కూడా పారిపోవడం మొదలుపెట్టారు. ఎందుకంటే వారు కూడా ఈ దద్దురులతో బాధపడడం మొదలుపెట్టారు. వారు నిలవలేకపోయారు. అంత భయంకరమైన దద్దురులు ఆ దేశంలో ప్రజల మీద, పశువుల మీద కుమ్మరించబడిందని మీకు మనవి చేస్తున్నా. అయినప్పటికీ ఫరో హృదయము కఠినమైందే, కానీ ఫరో హృదయము ఏమాత్రం కూడా వెనక్కి తీసుకోవాలా. తన ప్రజలను విమోచించడానికి దేవుడు ప్రయాసపడుతున్న ఇశ్రాయేలు ప్రజలు మాత్రం వారు ఏ శ్రమైనా వారి మీదకి వచ్చినప్పటికీ, ఐగుప్తుల మీద, ఇశ్రాయేలు ప్రజల మీదకి ఏ తెగులు కానీ, ఏ దద్దుర్లు కానీ, ఏ హాని కానీ కలగకుండా ఉన్నది చూసినప్పటికీ ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. కానీ విమోచించడానికి లేకపోతే విడుదల చేయడానికి ఏమాత్రం కూడా ఇష్టపడలేదని మీకు మనవి చేస్తున్నా. తెల్లవారుజామున మరొకసారి ఫరో ఎద్దు వెళ్ళు మోషే అని మోషేను పంపించారు. మూడోసారి ఈసారి తెగులు ఎంత భయంకరం ఉంటుందో, నా బలమైన హస్తమును చాపుతాను, ఇదిగో నేను యెహోవాను అని వారు గుర్తించినట్లుగా, నా నామమును వారు గుర్తించినట్లుగా నా బలమైన హస్తమును చాపి ఇదిగో వారు యెహోవాను ఒప్పుకున్నట్లుగా చేస్తానని దేవుడు సెలవిచ్చి ఇదిగో మరొకసారి ఫరో ఎదుటికి మోషేను పంపించారు. ఈసారి భయంకరమైన వర్షం, భయంకరమైన పిడుగులు, భయంకరమైన వడగండ్లు, మిక్కిలి బాధకరమైన వడగండ్లు ఆ దేశమంతా ఎన్నడూ చూడండి. ఐగుప్తు పుట్టిన మొదలుకొని నేటి వరకు ఎన్నడూ చూడనంత భయంకరమైన వడగండ్లు, చాలా పెద్ద వడగండ్లు ఇదిగో ఆ దేశంలో కుమ్మరించబడినప్పుడు, ఈ హెచ్చరిక మోషే ముందు చేసినప్పుడు కొంతమంది వారి పశువులను ఇళ్లలో దాచుకున్నారు. కానీ దాచుకోకుండా మోషే మాట వినని వారి పశువులు కానీ, పొలములో ఉన్న ప్రతి ఆకుకూర కానీ, పొలములో ఉన్న ప్రతి చెట్టు కానీ, పొలములో ఉన్న ప్రతి పశువులు కానీ, పొలములో ఉన్న అయితే బయట ఏది కనపడినా యావత్తును దేవుడు నశింపచేసి వెరకొట్టి వాటన్నిటిని పాడు చేసేసాడు. ఒక మాట చెప్పాలంటే బయట ఏ వస్తువు కూడా మిగలలా, ఏ పశువు బ్రతకలా, ఏ చెట్టు కొమ్మ కూడా స్థిరంగా లేదని మీకు మనవి చేస్తున్నా. ప్రతి గడ్డి, ప్రతి చెట్టు, ప్రతి ఆకుకూర, ప్రతి పంట, ప్రతిదీ నాశనం అయిపోయింది. అప్పుడు ఫరో కొంచెం మేలుకున్నట్లుగా కనపడ్డాడు. తాత్కాలికంగా ఆయన మాట్లాడే మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. ఏమని అన్నాడో తెలుసా? నేను ఈసారి పాపం చేసి ఉన్నాను, యెహోవా న్యాయవంతుడు అని మాట్లాడారు. నేను నా జనులు దుర్మార్గులము అని మాట్లాడారు. ఇంత మటుకు చాలు, ఇక వడగండ్లు లేకుండా ఇదిగో యెహోవాకు ఇదిగో మొరపెట్టుము, ఇదిగో ఉరుములు రాకుండా ఇదిగో యెహోవాకు ఇదిగో మా గురించి ప్రార్థించమని మిమ్మల్ని పోనిస్తాను అని, ఇక మీదట మీరు ఇక్కడ నిలవక్కర్లేదు, మిమ్మల్ని పోనిస్తాను అని మరి బ్రతిమలాడి ఫరో దేవుని
సన్నిధిలో తన పాపాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లుగా తాత్కాలికంగా కనపడ్డాడు. మోషే దాన్ని చూసి నిజమే కదా, దేవుణ్ణి తెలుసుకున్నాడు, దేవుని ఎరుగున్నాడు అనుకొని చేతులెత్తి ప్రభువును ప్రార్థించినట్లుగా కనపడుతుంది. ఎప్పుడైతే మోషే దేవుని ప్రార్థించాడో వెంటనే ఆ వర్షము కురవడం ఆగింది. భయంకరమైన పిడుగులు, భయంకరమైన వడగండ్లు, ఆ యొక్క ధ్వని ఆగినట్లుగా తిరిగి మరలా పువ్వులు పూయడం మొదలుపెట్టినాయి, చెట్లు చిగురించడం ప్రారంభించినాయి. ఈ పరిస్థితి ఆ దేశంలో ఎప్పుడైతే మరలా వచ్చిందో, దుఃఖకరం ఏంటంటే మరలా ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకొని ఇశ్రాయేలును పోనీయకపోయాను. ఎంత భయంకరమైన మనస్తత్వం చూడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, దుష్టుడు సాతానుడు తన ప్రజలను విమోచించడానికి ఎంత వాడు గమనించిన ఎంత శ్రమ పడుతున్నప్పుడు తాత్కాలికంగా నేను పాపం చేశాను, తాత్కాలికంగా యెహోవా న్యాయవంతుడు అని మాకు తెలిసింది అని నటిస్తూ, గమనించండి, ఎప్పుడైతే శ్రమ దాటిపోయిందో, ఎప్పుడైతే ఆ వడగండ్లు ఆగిపోయినాయో, ఎప్పుడైతే పిడుగులు పడడం, వర్షం కురవడం ఆగిందో, ఎప్పుడైతే పూలు పూయడం ప్రారంభించిందో, మళ్ళా వెనక తిరగడం. కుక్క తోక వంకర అంటామే, అది ఎంత తిన్నగా చేసినా మళ్ళా వంకరైనట్లుగా అదే పరిస్థితి ఈ ఫరో మనకు కనపడుతున్నాడు, ఈ దుర్మార్గుడు కనపడుతున్నాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మనం కూడా నేర్చుకోసిన ఒక ప్రాముఖ్య అంశం ఏంటి ఇందులో నుండి అంటే, దుష్టుడు ఎప్పుడు కూడా మార్పు చెందడు. దేవుడు ఎన్ని గడువులు ఇచ్చినా, ఎన్ని అవకాశం ఇచ్చినా, రేపు సాతాను కూడా, రేపు గమనించండి, దేవుడు యుద్ధము చేసి హరమగెద్దెను తర్వాత సాతాను తీసుకెళ్లి మట్లను గొయ్యిలో బంధించినప్పటికీ, సుమారు 1000 సంవత్సరాలు వాడికి గడువు ఇచ్చినప్పటికీ, వాడికి అది కృపాకాలమైనప్పటికీ, 1000 సంవత్సరాలు అయిన తర్వాత ఆ గొయ్యిలోంచి బయటికి తీసినప్పుడు మరలా కుక్కతో ఒక వంకరలాగా మరలా దేవుని తిరుగుబాటే కానీ వాడు మార్పు కనపడడు. కాబట్టి ఇలాంటి పరిస్థితి సాతాను యొక్క మనస్తత్వం. ఒకవేళ మనము కూడా ఇలాంటి అలవాటు ఉందేమో ఒకసారి ఆలోచించండి. మనము కూడా తాత్కాలికంగా దేవుని దగ్గరికి రావడం, మళ్ళా శ్రమ దాటిపోగానే మళ్ళా వెనక్కి తిరగడం, మళ్ళా శ్రమ రాగానే దేవుని దగ్గరికి రావడం, మళ్ళా వెనక్కి తిరగడం, ఇలాంటి పరిస్థితి ఒకవేళ మనలో కనపడితే ఇది మన తలంపు కాదు, మన ఆలోచన కాదు, ఈ దుష్టుడి యొక్క ఆలోచన గుర్తించి దేవుని సన్నిధిలో మనము నిజముగా మార్పు చెంది మనం కూడా పశ్చాత్తాపడి కన్నీరు కార్చి ఒక్కసారి దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత స్థిరపడండి, దేవుల్లో బలపడండి. దేవుని రాకడ కొరకు మనము చిరకాలము ఆయన సన్నిధిలో ఉండుట కొరకు ఆయనతో సహవాసం కలిగి జీవిద్దాం. అట్టి దీవెన ఆశీర్వాదం దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్.